హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఒక ట్రెడిషనల్ చట్నీ చేస్తున్నానండి. వడపప్పు పచ్చడి. దీన్ని తయారు చేసుకోవడం కోసం ఒక బౌల్‌లో ఇక్కడ చూపిస్తున్న ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. ఇందులో నీళ్లు పోసుకొని దీన్ని ఒక్కసారి క్లీన్ చేసుకోండి. తర్వాత మంచినీళ్ళు పోసుకొని దీన్ని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. ఎక్కువగా ఈ చట్నీని శ్రీరామనవమి రోజు చేసేవాళ్ళు. ఆ రోజు మనం వడపప్పు నైవేద్యంగా పెడతాం కదండీ! ఎక్కువ మిగిలినప్పుడు ఇలా చట్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు ఇందులో పోపు కోసం ఒక చిన్న బాండీ పెట్టుకొని అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు ఒక 10 వరకు తీసుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఈ 2 కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూను ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకుందాం. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ పడతాయండి. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు ఈ చట్నీని. చూడండి, ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇక్కడ ఉన్న కారానికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. సైంధవంలో ఉన్న 1.5 స్పూన్ వేసుకున్నాను. తర్వాత ఈ వడపప్పులో ఉన్న వాటర్ అంతా తీసేసుకొని వడపప్పు వరకు మనము మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇందులో మళ్ళీ గ్రైండ్ చేయడానికి వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు. ఇందులో ఉన్న తేమతోటే మనకి చక్కగా గ్రైండ్ అయిపోతుంది. దీన్ని కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పులుపు కోసం ఇందులో లెమన్ వాడుతున్నానండి. 1.5 నిమ్మకాయ రసం తీసుకొని యాడ్ చేసుకున్నాను. రసం తక్కువగా ఉన్నట్లయితే 2 నిమ్మకాయల వరకు పడతాయండి. ఇలా నిమ్మకాయ రసం వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవటమే. చాలా చాలా సింపుల్ అండి ఈ చట్నీ. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. ఇప్పుడు నేను దీంట్లో మళ్ళీ పోపు ఏం వేయట్లేదు. ఇలాగే వేడివేడిగా అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.